వెంకటరెడ్డి ఒంటి మీద ఏగ కూడా రాదు. గత ప్రభుత్వం లాగా కాదు. వాళ్ళ ప్రభుత్వంలో ఎంపీలనే మీదకెక్కి కొట్టారు. అట్లాంటి సందర్భాలు ఇక్కడ లేవు. వెంకటరెడ్డి సేఫ్. హరిత గారు చాలా నిశ్చింతగా ఉండొచ్చు. ఇది కూటమి ప్రభుత్వం. మీ భర్త గారికి వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు. వారు ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆయన ఎంక్వైరీ చేసేసి వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని బిలో 7 years కాబట్టి పంపిస్తారని అయితే నేను అనుకుంటా ఉన్నా. ఈ సాయంత్రానికో రేపు పొద్దునకో వెంకటరెడ్డి గారు సేఫ్ గా వస్తారని నేనైతే ఆశిస్తున్నా. రైట్, ఓకే. సుజాత గారు. నమస్తే అండి. ఏంటి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్టు చాలా రోజులు పెట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయండి, లేకపోతే జనసేన వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా వెయిట్ చేశారు. వెంకటరెడ్డి ఎప్పుడైనా అరెస్ట్ అవుతావు, నీకు దగ్గరలో ఉన్నది, నువ్వు రేపు అరెస్ట్ అవుతావు, నీకు టైం దగ్గర పడింది, ఇలాంటి చాలా విన్నావు డిబేట్లో కూడా. నువ్వు చాలా ఎక్కువ వాగుతున్నావు, ఎక్కువ పేలుతున్నావు అని. దాని పర్యవసానం ఇది. సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం అండి. సార్ వినిపిస్తుందండి? మాట్లాడండి. వైసీపీ అధికార ప్రతినిధుల్ని అరెస్టు చేయాలనే ఆలోచన గాని అంత అవసరం గాని కూటమి ప్రభుత్వానికి లేదు సార్. ముఖ్యంగా మేము ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అభివృద్ధి చేయడంలోనూ పెట్టుబడులు తీసుకురావడంలోనూ మా బిజీలో మేము ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన అప్పులు చేతికిచ్చిన చెప్ప ఇది పూర్తి చేసుకోవడమే మాకు సరిపోతుంది. అది కాకుండా వీళ్ళు రోజుకొక గుట్టగాల్చి మొహాన్ని వేయడం, మేము అది తుడుచుకోవడం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, వీళ్ళ కుట్రలు కుతంత్రాల నుంచి ప్రజలకి నిజాలు మేము చెప్పడం, ఇదే సరిపోతుంది సార్. ఇంకా వైసీపీ ప్రతినిధుల భాష ఎలా ఉంటుంది అనడానికి మీకు ఒక్క నిమిషం మీకు వినిపిస్తాను, వినండి సార్ క్లియర్ గా. ఈయన వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణ్ రావు గారు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం గురించి. సరే వదిలేండి, అలాంటి వదిలేండి సార్. నేను ఆ రోజు ఇతను కనుక నిజంగా బయట కనిపిస్తే ఒక వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్, చెప్పు తీసుకుని కొట్టేదాన్ని. అంతేగాని ఈ ప్రభుత్వం కేసులు పెట్టదు ఇలాంటి వాటికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారినే 5 ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారు కేసు ఏం పెట్టలేదండి. చెప్పు చూపించారు. మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా, భార్య గురించి మాట్లాడతావా, పిల్లల గురించి మాట్లాడతావా అని. దానికే వీళ్ళు గుడ్డలు చింపుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలా అంటారా ఇలా అంటారని. ఏమంటారు, చీము రక్తం ఉన్న వాళ్ళు, ఉప్పు గారం తినే వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది కుటుంబ సభ్యులను అంటే. కానీ మేము ఎప్పుడో కేసులు పెట్టలేదు, దాని మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. కేవలం వెంకటరెడ్డి గారిని అరెస్టు చేశారు అంటే విచారణలో భాగంగానే తీసుకువెళ్లారు సార్. ఒక రఘురామకృష్ణరాజు గారి లాగా ఎత్తుకెళ్ళిపోలేదండి, ముందు వెనక చెప్పకుండా. 41A నోటీసులు ఇవ్వకుండా ఎవరిని ఎత్తుకుపోలేదండి. మరి పట్టాభిరామ్ గారిని ఎలా అరెస్ట్ చేశారండి? ఒక అచ్చెన్నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారండి? చంద్రబాబు నాయుడు గారినండి, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆయన అరెస్ట్ చేసిన విధానం ఏంటండి? అమరావతి మహిళా రైతులను ఎలా అరెస్ట్ చేశారండి? అర్ధరాత్రులు గోడలు దూకి పోలీసులు, ఆ విధమైన అరెస్ట్ జరిగిందండి. ఇప్పుడు అర్ధరాత్రి ఏం రాలేదు కదా వాళ్ళ ఇంటికి. తెల్లవారుజామున వచ్చి వాచ్మెన్ తీసుకుని, సెక్యూరిటీని తీసుకుని పైకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టి మర్యాదగా మేము విచారణకు తీసుకెళ్తున్నాం అమ్మా అని చెప్పి ఆయన్ని ఉన్న పళంగా ఉన్న నైట్ డ్రెస్ లో ఎత్తుకుపోలేదు కదండి. గతంలో చూసాం 70 ఏళ్ల రంగనాయకమ్మ గారు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ని షేర్ చేస్తే ఆవిడ తీసుకుని వెళ్ళిపోయారండి. మరి ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రూల్ ఇవి ఎలా మాట్లాడతారండి? అంటే మీకు విచారణ కోసం ఒక వ్యక్తిని తీసుకెళ్లరా, మర్యాదగానే తీసుకెళ్లారు, అందరికి చెప్పే తీసుకెళ్లారు, ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్ని చెప్పే తీసుకెళ్లారు. మీలా గతంలాగా పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పి లాస్ట్ కి ఎక్కడ వదిలిపెట్టలేదు కదండి. రోజు మీరు ప్రభుత్వం మీద ఎన్నో అవాకులు చవాకులు సార్. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చూస్తున్నాం. పెట్టుబడిదారులను కానీ ఎవరైతే ప్రభుత్వంలో జరుగుతున్న వాటిని పక్కదారి పట్టించడానికి తప్పుడుగా వీళ్ళు ప్రచారాలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్. ఎందుకంటే ప్రజలకి నిజాలు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది.